Today we'll learn the most common mistakes in English. చాలా మంది didn't వచ్చినప్పుడు came అంటారు. See, I didn't came to school yesterday. ఇది రాంగ్. ఇక్కడ కమ్ వస్తుంది. కమ్ అంటే ప్రెసెంట్ టెన్స్ వాడాలి, ఎందుకంటే didn't అనేది ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్ కాబట్టి. అండ్ దిస్ ఇస్ కరెక్ట్. I didn't come to school yesterday. I didn't went to school is wrong. I didn't go to school is correct. She didn't saw the movie is wrong. ఎందుకంటే didn't వచ్చినప్పుడు ఇక్కడ present tense రావాలి. present tense. So she didn't see the movie. తన మూవీ చూడలేదు. They didn't eat breakfast కాదు. They didn't ఎయిట్ అంటే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోద్ది. ఈట్ అంటే ప్రెసెంట్ టెన్స్. సి ఇప్పుడు దీనికి గో సి డూ డిడ్ డన్ go went gone see saw seen. ఇవి 3 verb forms అన్నమాట. ఇది ప్రెసెంట్ టెన్స్, పాస్ట్. ఆల్రెడీ ఒక పాస్ట్ టెన్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకో పాస్ట్ టెన్స్ మనకి అవసరం లేదు. didn't already shows the past tense. ఇక్కడ ఆల్రెడీ I didn't అంటే నేను. I didn't came to school is wrong. I didn't come to school అంటే నేను స్కూల్కి రాలేదు. yesterday అంటే didn't అనేది yesterday నిన్న కాబట్టి పాస్ట్ టెన్స్ వాడుతున్నాం. సో I didn't ఆల్రెడీ షోస్ అనేది పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ పాస్ట్లో జరుగుతుంది. సో దీని తర్వాత వెంటనే మనం పాస్ట్ మళ్ళీ ట్వైస్ వాడకూడదు. వీ షుడ్ నాట్ యూస్ పాస్ట్ టెన్స్ అగైన్. ట్వైస్ 2 సార్లు ఇక్కడ పాస్ట్ వచ్చి పాస్ట్ టెన్స్ రాకూడదు. సో పాస్ట్ టెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ రావాలి. అంటే బేస్ ఫామ్ అనమాట. ప్రెసెంట్ టెన్స్ రావాలి. దట్స్ వై కమ్ అనేది కరెక్ట్, కేమ్ అనేది రాంగ్. సో వీ షుడ్ ఆల్వేస్ యూస్ పాస్ట్ ప్రెసెంట్ టెన్స్ అనమాట. పాస్ట్ టెన్స్ అయిపోయిన తర్వాత డిడ్ ప్లస్ డిడ్ ఓర్ డిడ్ంట్ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ ప్రెసెంట్ టెన్స్ వాడాలి. ప్రెసెంట్